రాజాసాబ్ సినిమా బాగుందన్న. అంటే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు ఎందుకనేది నాకు తెలియదు కానీ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ బిట్ ల్యాగ్ ఉంది, ఒప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. బట్ క్లైమాక్స్, విజువల్స్, ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో, ఆ ఇంట్లో టేకింగ్ కానీ, ఆ బంగ్లాలో, ప్యాలెస్లో, సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తాం మనం ఈ సినిమాలో. ఖచ్చితంగా ప్రభాస్ గారి లుక్స్ కానీ, మనకు మళ్ళీ ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్ ప్రభాస్ మనకు కంబ్యాక్ అనమాట అది. అండ్ తమనన్న బీజిఎం అదిరిపోయింది. హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మారుతి గారి టేకింగ్ బాగుంది. ఆయన ఎమోషనల్ అయ్యారు ఆ రోజు. ఆయన ఎమోషన్కి వర్త్ మూవీ. ఖచ్చితంగా ఎంజాయ్ చేసిన సినిమా. నేనైతే ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేస్తాను. కాకపోతే మిడ్ నైట్ కొంత మనకు డిలే అయింది. కష్టపడి లోపలికి వెళ్ళాం కాబట్టి కొంత అది ఎక్కలేదేమో అనే ఫీలింగ్లో ఉన్న తప్ప సినిమాలో అయితే నెగిటివిటీ ఎక్కడా లేదు. మిడ్ నైట్ చూడటము, కొంత లేట్ అవ్వడము, లోపలికి తొక్కిసలాట్లు వెళ్ళడము, దీనివల్ల కొంత మనకి ఎఫెక్ట్ పడి స్ట్రెయిన్ అయ్యి నాకు బోర్గా అనిపించిందేమో. బట్ ఇంకోసారి అయితే ఖచ్చితంగా చూస్తా అన్న. ఇలాంటి స్టోరీలకి అర్థమే ఉండదు. కంప్లీట్ కామెడీ, హారర్. ఇప్పుడు ప్రేమకథ చిత్రం ఉంది, దాంట్లో ఏమర్థమైందంటే ఒక కామెడీ అంటే ఒక సినిమా చూడాలి, మనకి ఎంటర్టైన్మెంట్. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా లేదా అనేది చూసుకోవాలండి. ప్రభాస్ గారి నుంచి అలాంటి ఎంటర్టైన్మెంట్, అలాంటి డైలాగులు, ఆయన నుంచి ఆ వింటేజ్ డైలాగ్స్ రావడం అనేది చాలా అరుదుగా చూస్తాం. ఎందుకంటే రాజులు రాజ్యాలు చూసేసి, సాహో లాంటి సీరియస్ క్యారెక్టర్ చూసి, రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీ చూసినా వింటేజ్గా ప్రభాస్ గారిని మిస్ అవుతున్నాం. సో మళ్ళీ ఆ ప్రభాస్ గారు మళ్ళీ మనకు తిరిగి వచ్చారు, మారుతి గారు తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. సో అది నాకు బాగా అనిపించింది. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన వే ఆఫ్ యాక్టింగ్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, మళ్ళీ నాకు బుజ్జిగాడే కనిపించింది. కంప్లీట్గా బుజ్జిగాడు ఫీల్డ్లో నేను చూసాను సినిమాని. ఓకే.